ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక వరదకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. నిన్న అత్యధికంగా గరిష్ట వరద ధవళేశ్వరం ఆనకట్టకు 8,23,000 క్యూసెక్కులు పైగా ప్రవాహం తగిలింది. ఆ తర్వాత క్రమంగా కాస్త తగ్గింది. ఈ ఉదయం నుంచి కూడా నెమ్మదిగా నిలకడగా ఉన్న గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద వరద పెరగడంతో మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం దాటింది. ఇక్కడ 7,57,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇంకా ఈ రాత్రికి గోదావరికి మరింత భారీ వరద అయితే చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా ఉదయం నుంచి క్రమంగా పెరిగింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆ ప్రవాహం అంతా కూడా సుమారు 18 గంటల పాటు ప్రయాణించి రాజమహేంద్రవరం చేరుకుంటుంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి దిగువ సముద్రంలోకి వెళ్తుంది. కింద దిగువను కూడా కోనసీమలోని లంకల్లో ఇంకా మొత్తం కూడా జనం మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వరద ప్రవాహాలకు సంబంధించి ధవళేశ్వరం డెల్టా, గోదావరి డెల్టా సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపీనాథ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వరద ప్రవాహం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఎప్పటి వరకు కూడా ఈ ప్రవాహం ఉంటుంది? 11 నుంచి 12 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందండి. రేపు రాత్రి మిడ్నైట్కి మొదటి ప్రమాద సూచిక వేస్తాము. ధవళేశ్వరం వద్ద 10 లక్షలు దాటిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు సాయంత్రం వరకు ఇదే విధంగా కొనసాగుతుంది. కోనసీమలో ఈ వరద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం? కోనసీమ ఎఫెక్ట్ ఏం కాదండి. అంటే ఎప్పటి వరకు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ వరద? తర్వాత ఇంకా మళ్ళీ వర్షాలు ఎక్కువగా పెరిగితే ఇంకా పెరుగుతుందా? ఈ వరద రేపు సాయంత్రం వరకు కొనసాగొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వర్షాలు పడితే ఈ గోదావరి బేసిన్లో పడితే ఇంకా పెరగచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నాము. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వరద ఏ ప్రాంతాల నుంచి వస్తుంది సార్? ప్రధానంగా ఇది తెలంగాణ ప్రాంతం నుంచి వస్తూ ఉందండి. రాత్రి నాందేడ్ క్లౌడ్ బర్స్ట్ అయింది. సో ఇవన్నీ వాటర్ జమ అయ్యి మనకి ప్రాజెక్టులు దీంట్లో ప్రాణహిత, శబరి ఇవన్నీ కలిసి కాళేశ్వరంతో సహా 10 లక్షలు దాటి వచ్చే ప్రమాదం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి రాత్రికి. ప్రస్తుతం అయితే గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రాంతం ఎగువ ప్రాంతంలో కూడా నదీ పరివాహ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడటంతో అదంతా కూడా భద్రాచలం చేరుకుంటోంది. అక్కడి నుంచి రాజమహేంద్రవరం వస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వచ్చిన నీరుని వచ్చినట్టు 175 గేట్లు కూడా ఎత్తి దిగువకు వదులుతున్నారు. కోనసీమలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్లో ఆగస్టు నెలలో ఈసారి కాస్త ఆలస్యంగా అయితే వరద వచ్చింది. నిన్నటికి వచ్చిన వరదే ఇప్పటి వరకు 8,23,000 గరిష్ట వరద. ఈసారి 11-12 లక్షలకు పైగా కూడా వస్తుందని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే తాజాగా వచ్చే వరదకి మళ్ళీ వర్షాలు గనక తోడైతే అది రెండో ప్రమాద హెచ్చరిక కూడా చేరే అవకాశం ఉంది. ఈ వరద ప్రవాహాలు మాత్రం గోదావరి కోనసీమలో చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కోనసీమలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప మరబోట్లలో ప్రయాణించవద్దని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రాత్రికి ధవళేశ్వరం ఆనకట్టకు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక 10 లక్షలు ప్రవాహం, అట్లాగే 11.75 లక్షల క్యూసెక్కుల అడుగుల నీరు అయితే ఇక్కడికి చేరుతుంది. కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరిక తగిలే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో తీరం అంతా గోదావరి తీరం మొత్తం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.